అందరికీ నమస్తే, వెల్కమ్ టు కాట్రాన్ టీవీ. ఈరోజు కాళేశ్వరం అంత పుష్కరాలకు రావడం జరిగింది. అదేవిధంగా మనం నీటిలో దిగి ఏదైతే భక్తులు ఉన్నారో మరి ఇక్కడ సౌకర్యార్థం ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడ మీది? మంతినా? ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తారా? సంవత్సరానికి ఒకసారి వస్తాం సార్. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. అన్ని సౌకర్యాలు బానే ఉన్నాయి. అంతా మంచిగానే ఉన్నది. ఇక్కడ అన్నదానం కార్యక్రమం చూద్దాం మంచిగా 24 hours పెట్టడం జరుగుతుంది. వాటర్ గానీ దేనికి ఇబ్బంది లేకుండా ఆడోళ్ళు బట్టలు. మరి మీరు బస్ దిగి డైరెక్ట్ నడుచుకుంటూ వచ్చారా? మధ్యలో వెహికల్ పెట్టిరా? లేదు, మధ్యలో స్కూల్ మినీ వెహికల్ పెట్టారు సార్. మినీ వెహికల్ తోటి వచ్చాము. ఇక్కడ ఒడ్డుకే దించారు. ఇక్కడ లేడీస్ బట్టలు మార్చుకోవడానికి చూద్దాం పందిరి సౌకర్యం చూద్దాం మంచిగా చేశారు సార్. ఇంకా మరి మెడికల్ క్యాంపులు ఉన్నాయి కదా, మీకు ఏదైనా కళ్ళు తిరిగినట్టయితే ఆడికి పోతారా? మరి పోతున్నాం సార్. పోయినసారి ఇచ్చారు టాబ్లెట్లు, ఇప్పుడు సుతా ఓంగా అడుక్కొని పోతాం సార్. అంటే కాళేశ్వరంలో ప్రతి సౌకర్యానికి అధికారులు అన్ని రకాలుగా సిద్ధం చేశారు. భక్తులకు అన్ని రకాలుగా అన్ని అందుబాటులో ఉన్నాయని ఇప్పుడు ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు. మీది కూడా ఎక్కడమ్మా? మీది మంత్రినా? మంచిగా ఉన్నాయా మరి ఇక్కడ సౌకర్యాలు? మంచిగా ఉన్నాయి. చూసారా, మనం గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇలా ఉంది. భక్తులు కూడా చాలా బాగున్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. ఏదైతే వాటర్ ఫెసిలిటీ ఉంది, మెడికల్ ఫెసిలిటీ ఉంది. మధ్యలో దిగినా కూడా బస్సులలో కూడా తీసుకొచ్చి ఇక్కడ దించుతున్నారు అని చెప్తున్నారు. అదే విధంగా చూస్తున్నామండి కాట్రాన్ టీవీ. నమస్తే.